జీడి అత్యంత ఖరీదైన పంట. దీన్ని పండించినా ప్రాసెసింగ్ చేసి అమ్మినా వారి పంట పండినట్లే. జీడి ఆధారంగా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు, పెట్టుబడి ఖర్చులు ఎలా ఉంటాయి, ఇవాల్టి నేలతల్లిలో తెలుసుకుందాం. తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన స్థానిక చెట్టు క్యాష్యూ. దీన్నే జీడి చెట్టు అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ చెట్లు ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో పండిస్తున్నారు. ప్రపంచం మొత్తం జీడి ఉత్పత్తిలో 54.5% ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతూ ఉండగా 42% ఆసియా దేశాల్లో జరుగుతోంది. 2015 సంవత్సరంలో గ్లోబల్ క్యాష్యూ ఉత్పత్తి 42,75,000 టన్నులు. 9,22,000 టన్నుల ఉత్పత్తితో నైజీరియా ప్రథమ స్థానంలో ఉంది. 7,72,000 టన్నులతో భారత్ రెండో స్థానంలో ఉంది. 5,90,000 టన్నులతో వియత్నాం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ జీడిపప్పు ఎగుమతుల్లో 65%తో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి 60 దేశాలకు జీడిపప్పు ఎగుమతవుతోంది. అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, యుఏఈతో పాటుగా సౌదీ అరేబియా ప్రధాన ఎగుమతి దేశాలు. 2016-17 సంవత్సరంలో మన దేశం 82,300 మిలియన్ టన్నుల జీడిపప్పు ఎగుమతి ద్వారా 5,169 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్లో 2015-16 సంవత్సరంలో 10,36,000 హెక్టార్లలో జీడి సాగు జరగగా 6,71,000 టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అయింది. 2016-17 సంవత్సరంలో 10,36,500 హెక్టార్లలో జీడిని పండించగా 7,79,000 టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అయింది. జీడిపప్పు ఉత్పత్తిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. మన దేశంలో 7,79,000 టన్నుల జీడిపప్పు ఉత్పత్తి చేస్తున్నా కూడా అది సరిపోకపోక ప్రతి సంవత్సరం 9 నుంచి 10 లక్షల టన్నుల ముడి క్యాష్యూలను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయ వినియోగం పెరుగుతూ ఉండడం, ఎగుమతులకు అవకాశాలు పుష్కలంగా ఉండడం వల్ల జీడి చెట్ల పెంపక విస్తీర్ణం గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలుంటాయి. జీడిపప్పులో గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే మోనోసాచురేట్ ఫ్యాట్ 75% వరకు ఉంటుంది. జీడిపప్పులో ఉండే ఫ్యాట్లు ఆలివ్ ఆయిల్లో ఉండే ఫ్యాట్లు ఒకే రకమని చెప్పుకోవచ్చు. మోనోసాచురేట్ ఫ్యాట్లు శరీరంలో ట్రైగ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫ్యాట్లను తగ్గించి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. జీడి ఆధారంగా ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చు అనే అంశంపైన వివరించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నిజంగా జీడిపప్పు పరిశ్రమ పెట్టిన వాళ్ళ పంట పండినట్లే అని మనం ముందుగా అనుకున్నట్టుగానే మరి జీడి పరిశ్రమను పెట్టాలి అనుకునేటువంటి వారికి మీరు ఏం చెప్తారు? జీడి పరిశ్రమ ఏ రకంగా మనకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా జీడి అనేది బేసిక్గా తూర్పు బ్రెజిల్ ప్రాంతంలో పండే స్థానిక మొక్క అనమాట. 16వ శతాబ్దంలో గోవాకు ఈ పోర్చుగీస్ వాళ్ళు దీన్ని సముద్రం భూమి కోతను తగ్గించడం కోసం ప్లాంటేషన్ మొదలుపెట్టి గ్రాడ్యువల్గా దేశవ్యాప్తంగా అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఇది డెవలప్ అయిన క్రాప్ అనమాట. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో అత్యధిక జీడి పండించే దేశంగా మనది ఉందన్నమాట. ఇంకా వాల్యూ యాడింగ్కి వచ్చినప్పుడు యాక్చువల్గా జీడి అనేది బేసిక్గా ప్లాంటేషన్ జరిగిన తర్వాత 3 ఏళ్ల నుంచి క్రాప్ వస్తుంది. దాదాపుగా 20-25 ఏళ్ల వరకు వస్తుందని అంచనా. దీనికి ఎట్లా ఉంటుందంటే కాయ అందరూ జీడి దానికి ఏంటంటే పైన కాయ వస్తుంది, దాన్ని క్యాష్యూ యాపిల్ అంటారు. ఆ యాపిల్ బాగా పండిన తర్వాత యాక్చువల్లీ దాని కింద మనం చిలక ముక్క ఆకారంలో షెల్తో కూడినటువంటి మనం తినే జీడిపప్పు, దాన్ని నట్టు అంటాం కదా, అది తయారవుతుంది అనమాట. ఇక్కడ మనం ప్రాసెసింగ్కి వచ్చినప్పుడు బేసిక్గా 4 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి క్యాష్యూ యాపిల్ ప్రాసెసింగ్, అంటే పైన ఉండేటువంటి కాయ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ చేయటం ఒకటి. తర్వాత షెల్తో కూడిన జీడిపప్పు ఉంటుంది, దానిని క్యాష్యూ ప్రాసెసింగ్ అవకాశాలు అంటారు. తర్వాత ఈ జీడిపప్పు బేస్డ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, అవి ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. తర్వాత క్యాష్యూ షెల్ లిక్విడ్ అనే ఒకటి ఉంటుంది, అంటే క్యాష్యూ షెల్ను కూడా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా 4 విధాలుగా మనం
క్యాష్యూ ప్రాసెసింగ్ అవకాశాలను వర్గీకరించవచ్చు. ఓకే, అయితే ఎన్ని రకాలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చాలా రకాల పారిశ్రామిక పరంగా చేసుకునేటువంటి ప్రాసెసింగ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా మనం వీటిని విభజించవచ్చు అంటే? బ్రాండ్గా 4 రకాలు. ఒకటి ఏంటంటే క్యాష్యూ యాపిల్ ప్రాసెసింగ్, దాంట్లో మళ్ళీ సబ్ ప్రొడక్ట్స్ వస్తాయి అన్నమాట. దాదాపు ఒక 5-6 ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా క్యాష్యూ క్యాండీ అని, తర్వాత క్యాష్యూ వైన్ అని, క్యాష్యూ ఈవెన్ ఫెనీ అని, ఇట్లా క్యాష్యూ జ్యూస్ కూడా రెడీ టు సర్వ్ జ్యూస్ కూడా చేస్తారు. తర్వాత దాన్ని క్యాష్యూ యాపిల్ స్క్వాష్ కూడా చేస్తారు. ఇవన్నీ క్యాష్యూ యాపిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. తర్వాత క్యాష్యూ యాపిల్ ప్రాసెసింగ్కి వచ్చినప్పుడు బేసిక్గా క్యాష్యూ షెల్ని రిమూవ్ చేసి రెడీ టు మన తినటానికి అనుకూలంగా క్యాష్యూ తయారు చేయడం ఈ ప్రాసెసింగ్ ఉద్దేశం. అది దీంట్లో మళ్ళీ స్మాల్ స్కేల్, ఒక విధంగా లఘు పరిశ్రమ అంటే రైతుల స్థాయిలో లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు పెట్టుకునే ఒక చిన్న పరిశ్రమ అండ్ కమర్షియల్ గ్రేడ్ పరిశ్రమ ఇది అవసరం ఉంటుంది. దీనికి బేసిక్గా ఎక్కువ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలి, మెషినరీ కన్నా వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలి. తర్వాత ఈ క్యాష్యూ నుంచి చేసే అదర్ ప్రొడక్ట్స్, క్యాష్యూ నుంచి ఆయిల్ తీస్తారు. ఆయిల్ కూడా చాలా చోట అప్లికేషన్ ఉంటుంది. తర్వాత క్యాష్యూ ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు క్యాష్యూ బర్ఫీ అంటున్నాం, క్యాష్యూ బేస్డ్ స్వీట్స్ చేస్తారు. అట్లాగే మనం క్యాష్యూ స్నాక్స్ ఇప్పుడు మామూలుగా ఆయిల్ ఫ్రైడ్, రోస్టెడ్, తర్వాత మసాలా యాడెడ్ ఆర్ సాల్ట్ యాడెడ్, ఇట్లా డిఫరెంట్గా ఇవన్నీ రెడీ టు ఈట్ ఐటమ్స్ అనమాట. అది హై వాల్యూ ప్రొడక్ట్స్ అనమాట. ఇకపోతే క్యాష్యూ షెల్ మీద, క్యాష్యూ నట్ మీద ఉండే షెల్ జనరల్గా 2 to 3 mm సైజులో అది కవర్ అనమాట. మనం ఏదైతే తింటామో అది చెడిపోకుండా దానికి ఒక కవర్ మాదిరి షెల్ ఉంటుంది. ఆ షెల్ నుంచి ఆయిల్ తీయటం అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీ అనమాట. ఇలా బ్రాడ్గా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకే, అలానే శ్రీనివాసరావు గారు ఇప్పుడు జీడిపప్పు కావచ్చు, జీడి పంట కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత స్కోప్ ఉందండి ఇవి పండించడానికి కానీ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కానీ? అంటే యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో అయితే నాకు తెలిసి ఈ మధ్య చెప్పడంలో ఇప్పుడు గోదావరి అంటే భద్రాచలం జిల్లా అక్కడ కొద్దిగా ఏదో ఇప్పుడిప్పుడే వేస్తున్నారని చెప్పారు. ఎక్కువగా ఇది కాన్సన్ట్రేట్ అయింది కోస్టల్ ఏరియాస్లో. ఈవెన్ ఇటు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రకాశం జిల్లా దగ్గర నుంచి ఈవెన్ శ్రీకాకుళం అక్కడ ఆ చివరి వరకు దాదాపు, తర్వాత ఇటు ఒరిస్సా ఇటు ఉన్నాయన్నమాట. ఇలా మేము కోస్టల్ ఏరియాలో ఎక్కువగా ఈ పంట పండుతుంది. అంటే పంటకు ఆస్కారం ఎట్లా ఉందని చెప్పాలంటే ఈరోజు మన దేశంలో పండేటువంటి క్యాష్యూ సరిపోక ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు ప్రతి సంవత్సరం 9 నుంచి 10 లక్షల టన్నుల క్యాష్యూని మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అనమాట. అందువల్ల అంటే పంట కనుక వేస్తే దీనికి ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియానే యాక్చువల్గా టోటల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో 65% మన దేశం నుంచే క్యాష్యూ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా మనకి పొటెన్షియాలిటీ ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకా మనం ఈ క్యాష్యూ క్రాప్ ఏరియా పెంచాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాలు ఆ రకంగా కనుక చర్యలు తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. సో కోస్టల్ ఏరియా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పండిస్తున్నారో వారికి మాత్రం చాలా ఫెచ్చింగ్ గా ఉండేటువంటి అవకాశం, ఎందుకంటే ఆ కోస్టల్ అది అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అది లూజ్ సాయిల్ ఉండటం, దాని తోడంటే దాని కింద ఫస్ట్ మాత్రం మొట్టమొదట ఏదో ఇంటర్నల్ క్యాప్ వేస్తారు, కానీ తర్వాత దానికి ఇంటర్నల్ క్యాప్ వేయటం కుదరదు అనమాట. కంప్లీట్గా వదిలేయాల్సి ఉంటుంది. అందుకోసమే అది కోస్టల్ ఏరియాలో వదిలేం ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో యాజ్ ఏ బిజినెస్ కన్సల్టెంట్గా మీరు ఏం చెప్తారు అంటే జీడి పరిశ్రమ కావచ్చు, జీడిపప్పు పరిశ్రమ కావచ్చు, ఏ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి అంటే ఏ ప్రోడక్ట్ బాగా సెల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు 2 రకాలండి. ఇప్పుడు ఇంపోర్ట్స్ చేసుకొని కంప్లీట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్గా 100% ఈఓగా ప్లాన్ చేసి క్యాష్యూను ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవటం అనేది 100% ఈఓ కిందకి వస్తుంది. దానికి యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ ట్యాక్స్ పర్వీలోకి రాదు, అది కంప్లీట్గా డిఫరెంట్ యాక్టివిటీ అవుతుంది అనమాట. అలా చేసుకుంటే కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే 15 కోట్లు 10 కోట్లు అట్లా అవసరం ఉంటుంది. ఇక చిన్న పరిశ్రమలకు వచ్చినప్పుడు మనం ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను ప్రమోట్ చేయటం అనే రైతులకు మనం ఉపయోగపడటం అనేది దృష్టిలో మనం చేస్తున్నాం. కాబట్టి చిన్న పరిశ్రమలు తీసుకుంటే ఒకటి ఇప్పుడు క్యాష్యూ యాపిల్ యూసేజ్ అనేది మన దేశంలో దాదాపుగా సంవత్సరానికి 40 లక్షల టన్నుల క్యాష్యూ యాపిల్ ప్రొడ్యూస్ అవుతుందని అంచనా. దీంట్లో కేవలం 2% మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతుంది, 98% వృధా అవుతున్నది. అందువల్ల క్యాష్యూ యాపిల్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి అంత హై వాల్యూ ప్రొడక్ట్ అది కూడా, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, పుల్లగా ఉంటుంది అది. తర్వాత దానివల్ల అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట హెల్త్ వైజ్ కూడా. దాని బేస్డ్ ఇండస్ట్రీస్ బాగా రావచ్చు. తర్వాత చిన్న పరిశ్రమలకు రా మెటీరియల్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈవెన్ క్యాష్యూ తీసుకున్నా కూడా
రా మెటీరియల్ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి అవి మొదలు పెట్టచ్చు. ఓవరాల్గా మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు. 25 లక్షల్లోనే యాపిల్, కాజు, స్క్వాష్ కూడా పెట్టచ్చు అని అంటున్నారు కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే క్యాష్ ఇప్పుడు యాక్చువల్గా క్యాష్యూ యాపిల్ క్యాండీ అనేది ఒకటి మన క్యాష్యూ యాపిల్ నుంచి చేసేది అనమాట. అది ఇది 500 కేజీలు క్యాష్యూ యాపిల్ తీసుకుంటే 375 kgs పర్ డే ఈ క్యాండీ తయారవుతుంది అనమాట. క్యాండీ అంటే యాక్చువల్గా రెడీ టు ఈట్ చేవబుల్ మన చాక్లెట్ టైప్ అనమాట. అది 94 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 50 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది యాక్చువల్గా మంచి కాన్సెప్ట్ అండ్ హెల్తీ కాన్సెప్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే వేస్ట్గా వదిలేస్తున్నారో దాన్ని బేస్ చేసుకున్న ప్రోడక్ట్ అనమాట ఇది. అందువల్ల రా మెటీరియల్ కాస్ట్ అనేది నామినల్గానే ఉంటుంది, మార్జిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే క్యాష్యూ స్క్వాష్ అంటే యాక్చువల్గా స్క్వాష్ అనేది కాన్సన్ట్రేట్ కిందకి వస్తుంది. జనరల్ దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు 25 ml తీసుకొని ఇంకో 100 ml వాటర్ తీసుకొని దాన్ని డైల్యూట్ చేసుకొని తాగటం కోసం ఈ స్క్వాష్ కిందకి వస్తుంది అనమాట. ఇది 500 లీటర్లు పర్ డే కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవన్నీ మంచి ఇండస్ట్రీసే. ఓకే, సో అలానే జీడి ఆధారంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి అని అనుకునేటువంటి వారికి మీరు ఏం చెప్తారండి? అంటే ముందర రా మెటీరియల్ అవైలబిలిటీ స్టడీ చేయాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ ఇక్కడ ఎంత అనేది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇవి ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అనమాట. ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఈవెన్ రైతుల దగ్గర మనం ఈ క్యాష్ తీసుకున్నా కూడా కేజీ మినిమం ఒక 400 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట. అందుకంటే మనం క్యాష్ బేస్డ్ అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవసరమయ్యేటువంటి ఇండస్ట్రీస్ కాబట్టి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్తో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను సమకూర్చుకోగలిగిన వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో ఏంటంటే జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే ఇది హై వాల్యూ ఎనర్జీ ప్రొడక్ట్, ఒక హెల్దీ ప్రొడక్ట్ కింద మనకు తెలుసు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు హెల్త్ కాన్షియస్ కూడా పబ్లిక్లో పెరుగుతుంది కాబట్టి ఈ క్యాష్యూ బేస్డ్ ప్రొడక్ట్స్ యూసేజ్ పెరుగుతున్నది. అందుకంటే లోకల్ కన్జంప్షన్ పెరుగుతున్నది, ఎక్స్పోర్ట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని ఎవరైనా ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో కోస్టల్ బెల్ట్లో ఎక్కువ ఈ పంట పండుతుందని మనకి తెలుస్తోంది. అయితే మరి హైదరాబాద్ పరిసరాల్లో ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే ఎంతవరకు బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుందంటే? అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇది బేసిక్గా ఇది హై వాల్యూ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనం జీడి డైరెక్ట్గా కాయల నుంచి ఆ జీడి మనం తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ సూటబుల్ కాదు. కానీ క్యాష్యూ బేస్డ్ మనం ఏదైతే తినటానికి అనుకున్నటువంటి క్యాష్యూ నట్ అని అనుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఎన్నైనా ఇండస్ట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే రెండు రకాల ఇండస్ట్రీస్ ఎట్లా ఉంటాయంటే ఒకటి రా మెటీరియల్కి దగ్గరగా ఉండటం, రెండవది మార్కెటింగ్కి దగ్గరగా ఉండటం. ఇది ఎటు హై వాల్యూ ప్రోడక్ట్ కాబట్టి ఈవెన్ శ్రీకాకుళం అక్కడి నుంచి అయినా హైదరాబాద్కి తెచ్చుకొని ఇక్కడ ప్రాసెస్ చేసి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే బేసిక్ క్యాష్యూ ప్రాసెసింగ్ అంటే మనం క్యాష్యూ షెల్ నుంచి క్యాష్యూ తయారు చేసే ఇండస్ట్రీస్ కోస్టల్ ఏరియాలో పెట్టుకోవటం అవసరం. మనం క్యాష్యూ నట్ నుంచి ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ ఇలాంటి హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్ దగ్గర పెట్టుకోవటం మార్కెట్కి దగ్గరగా ఉన్నట్టు అవుతుంది అనమాట. ఓకే, అలానే ఈ క్యాష్యూ నుంచి క్యాష్యూ ఫినైన్ కూడా వింటూ ఉన్నాం. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్లకి మార్కెట్లో అవకాశం ఎలా ఉండేటువంటి ఉంది? అంటే ఇది మనకు కొత్తగానే యాక్చువల్గా గోవాలో ఎప్పటి నుంచో ఉంది, అది తరతరాలుగా వస్తున్నటువంటిది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్ టైప్, ఒక విధంగా మా భాషలో చెప్పంటే సారా టైప్ అనమాట. అదంటే మీకు 40 to 45% ఆల్కహాల్ ఉంటుందన్నమాట. అక్కడ అది ఒక విధంగా లోకల్ ఇండస్ట్రీ. మన వాళ్ళు ఎట్లా ఈ తాటికల్లు ఈతకల్లు అంటారు అట్లాగే వాళ్ళు క్యాష్యూ ఫెనైన్ కన్సిడర్ చేస్తారనమాట. ఇది తర్వాత దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసి మనం మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఎక్కడైతే క్యాష్యూ యాపిల్ ఉంటుందో అలాంటి చోటనే ఇలాంటి ఇండస్ట్రీ పెట్టాల్సి ఉంటుంది. జనరల్గా అది మంచి చెట్లు కాదు కానీ బట్ క్యాష్యూ మన ఆల్కహాల్ బేస్డ్ ప్రొడక్ట్స్కి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఇది ఒక వేస్ట్ నుంచి వీళ్ళు తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ పెట్టుకుంటేనే మంచిది. ఓకే, అలానే ఈ క్యాష్యూ నట్స్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వాటి ఆ మేకింగ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలా ఉండే అవకాశం? అంటే క్యాష్యూ అంటే చాలా ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు క్యాష్యూ నట్ కెర్నల్ ఆయిల్ తీస్తారు, మామూలుగా గ్రౌండ్ నట్ నుంచి ఆయిల్ తీసినట్టుగానే దీన్ని కోల్డ్ ప్రాసెస్లో ఆయిల్ తీస్తారు అనమాట. ఈ ఆయిల్ చాలా చోట్ల అప్లికేషన్ ఉంది, హై వాల్యూ. ఎంత అంటే యాక్చువల్గా దాని కేజీ ప్రైస్ వచ్చి దాదాపుగా 3000 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ వాడతానంటే యాంటీ ఏగింగ్ క్రీమ్ అనమాట. అంటే ముడతలు రాకుండా ఉండటానికి దాని క్రీమ్స్ గాను, తర్వాత అండర్ ఐ బ్యాగ్స్ ట్రీట్మెంట్కి వాడతారు, తర్వాత పొట్ట తగ్గించుకోవటానికి అంటే బరువు తగ్గించే డైట్స్ తయారీలో వాడతారు, త్వరగా బరువు తగ్గే ఉత్పత్తుల తయారీలో వాడతారు,
మహిళలు కూడా జుట్టు దాలకుండా ఉండటానికి ఇలాంటి ఆయిల్తో కూడినటువంటి హెయిర్ ఆయిల్స్ వాడతారు. అట్లాగే చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, కాస్మెటిక్స్లో ఎక్కువగా వాడతారు అనమాట. ఇది ఒక బేసిక్ ప్రోడక్ట్ అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కింద వస్తుంది అనమాట. జనరల్గా ఒక కేజీ మనం రా మెటీరియల్ తీసుకుంటే 10 to 12% ఆయిల్ వస్తుంది. అదనమాట. అక్కడ మీద తీసిన తర్వాత వచ్చే మీల్ ఏదైతుందో దాని నుంచి మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్యాషు బర్ఫీ లాంటివి అంటే అది ఎడిబుల్లే, అది ఉపయోగం ఉంటుంది. అట్లాగే మామూలుగా రెడీ టు ఈట్ స్నాక్స్, రోస్టెడ్ అండ్ ఫ్లేవర్డ్ క్యాషు, తర్వాత ఇంకా ఆయిల్ ఫ్రైడ్ అండ్ ఫ్లేవర్డ్ క్యాషు, ఇలా తర్వాత మీకు షుగర్ కోటెడ్ క్యాషు నట్స్. ఇప్పుడు యాక్చువల్గా మన వాళ్ళు ఎలా ఇప్పుడు పల్లి పట్టి అంటాం కదా, అట్లాగే దీని జీడిపప్పు కూడా ఉంటుంది అనమాట. ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే క్యాషు బటర్. మనం ఇది హై వాల్యూ ప్రొడక్ట్. ఇది కేజీ మన సేల్ ప్రైస్ వచ్చి 2300 ఉంది ఈరోజు మార్కెట్లో. ఇదేంటంటే మామూలుగా మన పీనట్ బటర్ మాదిరిగా, గ్రౌండ్నట్ బటర్ మాదిరిగా ఇది కూడా బ్రెడ్తో పాటు తీసుకోవడానికి ఒక హెల్దీ ప్రోడక్ట్ అనమాట. దీనికి ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా బాగా ఉంటాయి. అట్లాగే క్యాషు మిల్క్ అంటే మన సోయా మిల్క్, ఈవెన్ గ్రౌండ్నట్ మిల్క్ కూడా తీస్తారు. అట్లాగే క్యాషు నుంచి కూడా మిల్క్ చేయొచ్చు అనమాట. అంటే ఎంతో కొంత ఆయిల్ కంటెంట్ ఉండి ఫ్యాట్ కనుక ఉంటే అది మనం గ్రైండింగ్ చేయడం ద్వారా మిల్క్ తయారు చేయొచ్చు. ఇది యాక్చువల్గా సేల్ ప్రైస్ వచ్చి 1 లీటర్ 1900 ఉంది ఈరోజు. తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్యాషూ నట్ యూనిట్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ప్లాన్ చేయొచ్చు. అంటే దీంట్లో అన్ని రకాల క్యాషూ ప్రొడక్ట్స్, మనం ఏదైతే తినటానికి ఉపయోగించే క్యాషూ నట్స్ అంటామో దాన్ని బేస్ చేసుకుని అన్ని రకాల ప్రొడక్ట్స్ చేసి ఇలా క్వాలిటీ ప్రొడక్ట్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మంచి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా క్యాషూ బేస్డ్ ప్రొడక్ట్స్గా చెప్పొచ్చు. సో ప్రాసెసింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ రా మెటీరియల్ ప్రాబ్లం లేదండి. ఇంక చిన్న ఇండస్ట్రీస్ వరకు అయితే రా మెటీరియల్ ప్రాబ్లం లేదు. పెద్ద వాటికంటే జనరల్గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ లోకల్ మార్కెట్ పెరుగుతున్నది అండ్ ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల మంచి అవకాశం ఉందనే చెప్పాలి. క్యాషూ నట్ షెల్ లిక్విడ్ అని కూడా పేరు వింటూ అవునండి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే క్యాషు మనం ఏదైతే మనం ముందు చెప్పినట్టుగా క్యాషు బేసిక్గా 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి క్యాషు యాపిల్, ఒకటి పెద్ద కాయ మాదిరి ఉంటుంది ఒకటి, రెండవది షెల్తో కూడిన నట్టు. మనం తినేది నట్టు, దాన్ని కెర్నెల్ అంటారు. దానిపైన ఆ కెర్నెల్ను ప్రొటెక్ట్ చేయడం కోసం దాదాపుగా 2-3 mm మందంలో ఒక షెల్ ఉంటుంది అన్నమాట, కవర్ మాదిరి ఉంటుంది. ఆ కవర్లో ఆయిల్ తీస్తారు. జనరల్గా ఒక టన్ను డ్రైడ్ క్యాష్యూలో 700 to 750 kgs ఈ క్యాష్యూ షెల్ వస్తుంది. దాంట్లో ఒక 150 kilos ఆఫ్ సిఎన్ఎస్ఎల్ క్యాష్యూ నట్ షెల్ లిక్విడ్ వస్తుందన్నమాట. ఇది యాక్చువల్గా మీకు 300 metric tons per year కెపాసిటీలో ఒక 150 lakhsలో మొదలు పెట్టవచ్చు. ఇది చాలా వైడ్ అప్లికేషన్ ఉంది. ఎందుకంటే పాలిమర్ ఇండస్ట్రీలో వాడతారు, పెయింట్స్ అండ్ వార్నిష్లో వాడతారు, లామినేటెడ్ రెజిన్స్, తర్వాత రబ్బర్ కాంపౌండింగ్ రెజిన్స్, తర్వాత అదర్ సర్ఫాక్టెంట్స్, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉన్న ప్రోడక్ట్ ఈ సిఎన్ఎస్ఎల్. దీనికి కూడా మంచి అవకాశం ఉంది. ఇది కూడా వేస్ట్ యూటిలైజ్ చేసుకోవటం అనమాట. అందువల్ల ఇది రా మెటీరియల్ ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ అవైలబిలిటీ స్టడీ చేయాలి. ఎందుకంటే 1.5 crore ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత రా మెటీరియల్ దొరుకుతుంది, మనం చేసే అవకాశం ఎంత ఉందని వీళ్ళు ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. బట్ చేయగలిగితే మటుకు ఇది మంచి మార్కెట్ అవకాశాలు ఉన్న ప్రోడక్ట్గా చెప్పచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందండి? అంటే ఎంత శాతం వృద్ధి రేట్ అనేది మనం చూడొచ్చు అంటారు ఈ పరిశ్రమ? అంటే యాక్చువల్గా మీకు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా క్యాషు ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నారు. మన దేశంలో క్యాషు ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కెపాసిటీ మొత్తం 20 lakh tons కనుక ఉంటే మన దేశంలో ఇప్పుడు తయారైతే దాదాపు 7.5 lakh tons మన దేశీయ ప్రోడక్ట్. దాదాపుగా 9 to 10 lakhs tons ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందువల్ల ప్రాసెసింగ్ పొటెన్షియాలిటీ, వర్టికల్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది, ప్రాసెసింగ్ జరుగుతున్నది తక్కువ అనమాట. అలా అది ఒకటి మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే క్యాషు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, ఇందాక మనం చెప్పినట్టు కదా, రెడీ టు ఈట్ స్నాక్స్ ఆర్ క్యాషు ఆయిల్ ఆర్ క్యాషు బటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కన్జంప్షన్ పెరుగుతున్నది. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు హెల్త్ కాన్షియస్ కూడా పబ్లిక్లో పెరుగుతుంది. తర్వాత వీళ్ళు అమౌంట్ కూడా స్పెండ్ చేయడానికి స్పేరబుల్ అమౌంట్ ఆర్ డిస్పోజబుల్ అమౌంట్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఒక హెల్త్ ప్రోడక్ట్కు ఎక్కువ పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు. అండ్ ఎక్స్పోర్ట్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఈవెన్ నవేడేస్ ఆన్లైన్ మార్కెటింగ్ కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రోడక్ట్ తెలియకపోయినా కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకొని కొనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్కు మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వీళ్ళు అనాలిసిస్ చేయాల్సింది రా మెటీరియల్ అవైలబిలిటీ.
అంటే ఎక్కడో చోట ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే అది బిజినెస్ కాదు. అందుకని రిస్క్ తీసుకున్నందుకు వచ్చే రెమ్యూనరేషనే ప్రాఫిట్ అని డెఫినేషన్. అందుకని ఇక్కడ వీళ్ళకు ప్రాబ్లం అంటూ ఉంటే రా మెటీరియల్ కలెక్షన్, మార్కెట్ వైజ్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ మార్కెట్ పెరుగుతుంది. అందుకని రా మెటీరియల్ అవైలబిలిటీ నుంచి వీళ్ళు స్టడీ చేసి టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే చిన్న పరిశ్రమలకు రా మెటీరియల్ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు 10-15 కోట్లు పెడదాం అనుకుంటారో అప్పుడు రా మెటీరియల్ డొమెస్టిక్ ఆర్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముడి సరుకు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఎలాంటి మేలి రకమైనటువంటి పప్పుల్ని మనం ఎంపిక చేసుకోవాలి? అంటే ఇక్కడ ఏరియాని బట్టి కూడా క్వాలిటీలు మారుతుంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు ఏపీలో తీసుకుంటే వేటపాలెం ఏరియాలో క్యాష్ ఉంటుంది అండ్ శ్రీకాకుళం, కానీ శ్రీకాకుళంలో బెస్ట్ క్వాలిటీ అంటారు. వీటికన్నట్టుగా మళ్ళీ మనం అటువైపు మన గోవా, మ్యాంగ్లూరు ఆ కోస్ట్కి వెళ్తే అది దీనికన్నా బెటర్ క్వాలిటీ అంటారు. అండ్ యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటే జనరల్గా వియత్నాము, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అది దీనికన్నా బెటర్ అనమాట. అంటే అక్కడ సాయిల్ కండిషన్ బట్టి, తర్వాత వాళ్ళు ఎంతవరకు దాన్ని ప్రొఫెషనల్గా టేకప్, మనకు వాళ్ళు ఎక్కువ ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు, మిగతా పంటల మీద చేసినట్టుగా దీన్ని కాన్సన్ట్రేట్ చేయరు. అందుకని దాన్ని సరైన ప్రాపగేషన్ చేయరు అనమాట. దాన్ని సరిగా వాటర్ పెట్టడం, ఈవెన్ ఫర్టిలైజర్ సప్లై చేయడం ఇది మనకు తక్కువ. బట్ వాళ్ళకి అక్కడ అది బేసిక్ ఆధారం అది. అందుకని వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తారు. అందుకని ఇంపోర్టెడ్ది ఎక్కువ క్వాలిటీ ఉంటుందని చెప్తారనమాట. అందుకని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ని బట్టి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది, ఎక్కడిది టేకప్ చేయాలి, ఏ ప్రొడక్ట్. ఇప్పుడు మనం క్యాష్ ఆయిల్ అనుకున్నాం, జనరల్గా అప్పుడు మనం క్వాలిటీ ప్రొడక్ట్కి వెళ్ళాలి. మిగతా అనుకున్నాం ఇప్పుడు మామూలుగా మన రెడీ టు ఈట్ ఐటమ్స్ మన లోకల్ ప్రొడక్ట్ సరిపోతుంది. అది వాళ్ళ అప్లికేషను అండ్ వాళ్ళ టార్గెట్ మార్కెట్ని బట్టి ఏ రా మెటీరియల్ చూజ్ చేసుకోవాలో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే అంటే మామూలు వాటికైతే మన దగ్గర దొరికేటువంటి పంట అయితే సరిపోతుంది. చిన్న పరిశ్రమ కావచ్చు. అయితే మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏదో ₹1 లోపల పెట్టే ఇండస్ట్రీ కనుక అయితే రా మెటీరియల్ ప్రాబ్లం ఉండదు. ఎక్కువ బల్క్ ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నప్పుడు, లార్జ్ ఇండస్ట్రీగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంపోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు జీడిపప్పు అలానే జీడి ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పందాలో వెళ్ళినట్లయితే జీడి పరిశ్రమలో సక్సెస్ అవుతారో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.